हरिः आ ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र।
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య పవిత్ర గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్ విజన్, ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 232వ పాఠము 13/1/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టర్స్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఈ రోజు నుండి 3 రోజుల పాటు కొనసాగే అద్భుతమైన ఉత్సవం ప్రారంభమైంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ
పేర్లతో ఉండే ఈ పండుగ సంక్రాంతి పండుగ. వెలుగులను తెచ్చే పండుగ అన్నట్టుగా సంక్రాంతి. నిన్న మనం పంటలు ఇంటికి వస్తాయి, దాంతో అంతా సంతోషమే, అంతా వెలుగే మనకి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక పేరుతో జైనులు అలాగే చేస్తున్నారు. ఇతర మతాల వాళ్ళు కూడా ఇది జరుపుతూ ఉన్నారు వేరే వేరే పేర్లతో. దీని విశేషం ఏంటంటే, సృష్టి ఎట్లాగైతే 3 స్థాయిల్లో సూక్ష్మం నుంచి స్థూలానికి వచ్చిందో, అట్లాగే ఇది కూడా 3 రోజుల పాటు కొనసాగుతుంది. సరే, ఇంకోటి ఏంటి, ఇది ఉత్తరాయణం. అంటే సూర్యుడు తన యొక్క మార్గాన్ని దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళడం ప్రారంభించాడు. ఉత్తరము దేవతలకి సంబంధించిందిగా మనం చెప్పుకుంటాం. పుత్తు తర అంటే తరించడానికి వీలుగా ఉన్న మార్గం అది అటువైపు వెళ్తుంది. ఇది ఉత్తరాయణ పుణ్యకాలము అని కూడా అంటాం. ఇప్పటి నుంచి మనం ఏ పనులు చేసినా కానీ అది దైవానికి సంబంధించి, దైవానికి దగ్గర అవటానికి వీలుగా ఉంటూ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి పూర్తిగా ఉత్తరం చేరిన తర్వాత మళ్ళా దక్షిణం వైపుకి రావడం ప్రారంభమవుతుంది జూన్ మాసంలో. అప్పుడేంటి, మనం ఆ దైవాన్ని చేరి ఆ దైవం యొక్క దైవానుభూతితో, ఆ దైవాన్ని ఉన్న ఈ సమస్తమందు దైవం వ్యాపించున్నాడన్న ఎరుకతో మనం ఈ భౌతిక ప్రపంచానికి మరలా తిరిగి వస్తున్నాము అన్నట్టుగా. అట్లా 2 ప్రదక్షిణలు ఉన్నాయి, 2 నడకలు ఈయనకి. అంటే గుండ్రంగా తిరగటం కాకుండా స్ట్రైట్ గా పైకి కిందకి ఒక అడ్డంగా నడవటం. ఇట్లా ఉత్తరాయణంలో అక్కడికి వెళ్ళటం, ఉత్తరం వైపు దైవం దగ్గరికి వెళ్ళినట్టుగా, మళ్ళీ అక్కడి నుంచి దక్షిణానికి పూర్తిగా భౌతిక స్థాయికి దిగి రావటం. ఆ దైవ అనుభూతికి సంబంధించిన ఎరుకతో మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం జీవించడం. ఇట్లా దీనికి సంబంధించిందిగా ఈ పండుగ మనకి గుర్తు చేస్తుంది. తర్వాత అంటే పండగ అంటేనే అంతరిక్షంలో అద్భుతమైన శక్తి విడుదలయ్యే సమయం. అందులో ఇదేంటి, ఒకరోజు ఒక కొంత సమయం కాకుండా 3 రోజుల పాటు ఆ శక్తి విడుదలయ్యే సమయం ఇది. 3 రోజుల పాటు. అందువల్ల 3 రోజులకి సంబంధించిన పండుగ ఇది మనం చేసుకుంటూ ఉన్నాం. ఇది మకర రాశి ఉండగా జరుగుతుంది ఈ పండుగ. అంటే అంటే ఎప్పుడు ఎక్కడ చేస్తున్నాం అనే దాని మీద కూడా ఆ పనికి సంబంధించిన విషయం ఉంది. ఇది మకర రాశికి సంబంధించినటువంటి ప్రభావం పూర్తిగా ఈ భూమి మీద పడుతూ ఉంది, ఈ భూమండలం మీద. మకర రాశి యొక్క విశేషం ఏంటి, అది 3 రకాల ఆకారాలతో కూడినటువంటి ఒక జంతువుని సంకేతంగా ఉంచారు. అది అదేంటి, మేక ముఖము, జలచర జంతువు. ముఖమేమో మేక ముఖముగా ఉంటుంది, మిగతా మొండెమంతా జలచర జంతువు, నీటిలో తిరిగే జంతువులాగా. తర్వాత మూడోది మెలితిరిగిన ఆ జలచర జంతువు యొక్క తోక. ఇట్లా 3 భాగాలుగా ఉంటుంది. ఈ 3 భాగాలు ఏం తెలియజేస్తున్నాయి, మేక ముఖము నైపుణ్యాన్ని, జలచర జంతువు నిర్ణయ శక్తి లేక పట్టుదలని, మెలితిరిగిన ఆ జలచర జంతువు యొక్క తోక శారీరక శ్రమ. ఏదైనా ఒక పని మనం చక్కగా చేయాలి అంటే ఈ 3 శక్తుల యొక్క సమ్మేళనం కావాలి. ఈ 3 శక్తులు కలిస్తే గాని, అంటే పట్టుదల ఉండాలి, నిర్ణయ శక్తి, పట్టుదల.
ముందు అసలు పని చేయాలి. ఈ పని ఎట్లాగైనా సరే సాధించాలి. మనం ఈ అధ్యయన తరగతులు పెట్టుకోవాల్సిందే. పెట్టుకోవాలంతే. అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం. తీసుకుంటే సరిపోదు గదా! అది నైపుణ్యంతో చేయాలి. ఏదో అక్కడ ఉన్నయి దాన్ని అప్పజెప్పడం అన్నట్టు కాకుండా, దాంట్లో ఉన్న విషయాలను వెలికి తీయటం నిపుణత్వంతో. అట్లాగే ఈ రెండిటికి చేయాలి అంటే శారీరక శ్రమ. మరి శారీరకంగా మనం వినటానికి గాని, చెప్పడానికి గాని మనకు ఆ బలం కావాలి. ఇట్లా ఈ 3 రకాలైనయి కలిస్తే గాని ఇప్పుడు ఈ కార్యక్రమం మనకి ఈ అధ్యయన కార్యక్రమం సజావుగా సాగిపోతుంది. అది మకర రాశికి సంబంధించినటువంటి విశేషం. ఇట్లా మకర రాశి ప్రవర్తిస్తుండగా అంటే సూర్యుడు మకర రాశిలో సంచరిస్తుండగా ఈ పండగ వచ్చింది. ఈ పండగ యొక్క విశేషం అందువల్ల మనలో ఆ శక్తిని పెంపొందించడానికి గట్టి పట్టుదల, నైపుణ్యము, దాంతో పాటు శారీరక శ్రమతో పనిచేయటం. అంటే పట్టుదల ఉంది, చేద్దామని అనిపించింది. దానికి తగినటువంటి నైపుణ్యము ఉంది. కానీ శారీరకంగా బద్ధకం. ఏం చేస్తాంలే తర్వాత చూద్దాం తర్వాత అనేటప్పటికల్లా మరి పని ఆగిపోతా ఉంది. కాబట్టి ఆ 2 ఉన్నా గాని దానికి తగిన విధంగా శరీరం సహకరించకపోతే పని ఆగిపోతుంది. నైపుణ్యం ఉంది, శరీర బలం ఉంది, కానీ పట్టుదల లేదు. అప్పుడు ఆగిపోతుంది. ఇట్లా ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఇట్లా అటువంటి ఈ పండుగను మనకి చేసుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు. మనం స్టాంజా 1లో మొదటి స్టాంజాలో 9వ శ్లోకానికి సంబంధించిన విషయం చెప్పుకుంటున్నాం. మొదటి భాగం చెప్పుకున్నాం. రెండో భాగానికి సంబంధించిన వ్యాఖ్యానంలో ఉన్నాం ఇప్పుడు. అంటే ఇక్కడ ప్రళయ స్థితి ఇక సృష్టి స్థితిలోకి రాబోతోంది. మేల్కాంచబోతోంది. అందులో కొంచెం జాగ్రత్తగా మనం దీన్ని ఎందుకంటే వ్యక్త స్థితిలోకి వచ్చేసామంటే, సృష్టి స్థితిలోకి వచ్చేసామంటే అనేకత్వంలోకి వస్తాం. కానీ ఇక్కడ ఎలా ఉన్నాం? ప్రళయ స్థితిలో ఒకటిగా ఉన్నాం. మొత్తం కలిసిపోయి ఉన్నాయి. ఒకటిగా ఉంది. వ్యక్త స్థితిలోకి వచ్చేటప్పటికల్లా స్థూలానికి అనేకత్వం వచ్చేస్తుంది. భిన్నత్వం వస్తుంది. అందువల్ల మనం ఎక్కడి నుంచి బయలుదేరాం? ఈ వ్యక్త సృష్టిలోకి ఎక్కడి నుంచి బయలుదేరాం? ఎలా బయలుదేరాం? ఇది కొంచెం జ్ఞాపకం పెట్టుకుని మనం దీని ఎరుకతో మనం ఎట్లాగైతే ఈ ఉత్తరాయణంలో వచ్చింది ఈ పండగ. ఉత్తరాయణం అంటే దైవానికి దగ్గరగా వెళ్ళడం. దైవమే ఈ సమస్తమందు వ్యాపించి ఉన్నదని మళ్ళీ తిరిగి దక్షిణాయనానికి వచ్చినప్పుడు ఆ భావంతో రావటం. ఉత్తరాయణం మనకి ప్రళయం అనుకుంటే, దక్షిణాయనము సృష్టి స్థితి అనుకుంటే, ఇప్పుడు ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి వచ్చేటప్పుడు మనం ఎలాగా ఉండాలి? అంటే దైవంతో నిండి ఉన్నది ఇదంతా. దైవమే ఇన్ని రూపాలుగా తీసుకుంటున్నాడు అన్న భావంతో నెమ్మదిగా అనేకత్వంలోకి రావటం. అందుకని ముందు సృష్టి స్థితి నుంచి వివరించకుండా ముందు ప్రళయ స్థితిని గురించి వివరించి అప్పుడు సృష్టి స్థితిలోకి రావడం జరిగింది ఇక్కడ. ఆ మాదిరిగా మొదలుపెట్టారు. భాగవతం కూడా కృష్ణుడి యొక్క నిర్యాణం దగ్గర నుంచి మొదలుపెట్టి కృష్ణుడి యొక్క జన్మది చివరిలో ఇచ్చారు. ఇది ఏకత్వం అయిపోతుంది. ఆ ఏకత్వం నుంచి మళ్ళీ సృష్టి స్థితిలోకి వచ్చినప్పటికల్లా అనేకత్వం వచ్చేటప్పటికి
ఈ అనేకత్వం కూడా ఒకటేగా అన్న భావన మనకి బలపడుతుంది. దీంట్లో అనేకత్వం ఊరికే ఈ స్థితి భేదం చేత అలా అనిపిస్తుంది తప్పితే, వాస్తవంగా ఈ మొత్తం అన్నిటికీ కావాల్సిన పదార్థము ఒకటే. ఈ అన్నిటికీ చైతన్యంగా ఉన్నది ఒకే ఒక చైతన్యం. ఆ చైతన్యమే పదార్థంగా కూడా మారింది. అని ఇట్లాగా ఉన్నది ఒకటే అన్న దాంట్లోకి వస్తాము. హ్మ్. వజ్ర సత్వాస్ వరకు వచ్చాము మనం. వజ్ర సత్వాస్, డైమండ్ సోల్, డైమండ్ సోల్. ద కన్సీల్డ్ లార్డ్, సాంగ్ బాయ్ డాక్పో, టిబెటన్ భాషలో కన్సీల్డ్ లార్డ్‌ని, దాగి ఉన్న దైవము. Sung by Dakpo. The one merged with the absolute. The one merged with the absolute can have no parents since he is self-existent. ఈ ప్రళయ స్థితి మనకేం నేర్పాలి? ఒకటిలోకి వచ్చేసాం ఇక్కడ. క్రమక్రమంగా ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఆ మూలంలోకి వచ్చాం. మూలం దగ్గరికి వచ్చాం. మూలం ఎలాగా ఉంది? తనకు తనుగా నిలబడి ఉంది. తనకి పేరెంట్స్ గాని, తనకి ప్రోజెనిటర్స్ గాని ఎవ్వరు లేరు. తనకి తనే అక్కడ ఉంది. అక్కడి నుంచే ఇదంతా ఉద్భవించింది. అందువల్ల మళ్ళా ఈ మొత్తం గూడా ఆయనలోకే చేరిపోయింది. ప్రళయ స్థితి అనేటప్పుడు కల్లా ఆయనలోకే చేరిపోయింది. రెస్ట్ పీరియడ్ కాబట్టి. మళ్ళీ మొత్తం ఆయనలోకి చేరిపోయింది. ఇప్పుడు ద వన్ మెర్జ్డ్ విత్ ద అబ్సల్యూట్. ఈ సృష్టి అని మనం ఏదైతే అనుకున్నామో, ఈ సృష్టి మొత్తం వెళ్ళిపోయి అబ్సల్యూట్‌తో, ఆ పరిపూర్ణత్వంగా ఏదైతే ఉందో, పరిపూర్ణుడుగా ఏదైతే ఉందో దాంట్లో మెర్జ్ అయిపోయింది. కలిసిపోయింది. అంతకుముందు అది ఎమర్జీ. ఆ మెర్జ్ అయినదే ఎమర్జీగా బయటకొచ్చింది. మళ్ళా దాంట్లోకి వెళ్ళిపోయింది. విత్ ద అబ్సల్యూట్ కెన్ హావ్ నో పేరెంట్స్ సిన్స్ హి ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఆయనకేమి తల్లిదండ్రులు లేరు. ఎందుకని? హి ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. తనకి తనే ఉన్నాడు. తనకి తనే ఉనికిగా ఉన్నాడు. తనకి తను. తను రావడానికి, తను అక్కడ ఉండడానికి ఇంకొకళ్ళు కారణం కాదు. తనకు తనే కారణము, తనకు తనే కార్యము అన్నట్టుగా. అండ్ వన్ విత్ ద యూనివర్సల్ స్పిరిట్ స్వయంభూ. అండ్ వన్ విత్ ద యూనివర్సల్ స్పిరిట్, అంటే విశ్వాత్మ. ఈ విశ్వాత్మతో ఏకముగా ఉన్నది. ఇవన్నీ ఇప్పుడు విశ్వాత్మ, పరమాత్మ ఇవన్నీ ఏంటి? మనకి ఇంకొకళ్ళకి చెప్పాలి అంటే మనం గమనిస్తూ ఉన్నాం. మనం దేన్నైతే గమనిస్తున్నామో దాన్నేమి మనం దాని జోలికి వెళ్ళటం లేదు. మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఈ గమనించేవాడు అనేది అక్కడ ఉన్నది. సరే. మరి ఇలా గమనిస్తున్నామని చెప్పి ఇప్పుడు ఈయనకెందుకు సంకల్పం కలిగింది? గమనించుతూ ఉన్నాడు ఈయన అంతే ఇక. ఇక ఏం గమనిస్తున్నానో చెప్పడానికి ఎవ్వడు లేడక్కడ. ఇప్పుడు వచ్చిన చిక్కేంటి? ఇక్కడొచ్చిన ఇబ్బంది పరమాత్మ తత్వము గమనించటం. ఏదైనా గాని
తనకు తను ఉన్నా గాని అది గమనించటంగా ఉంటుందది. తనకు తను ఉంది అంటే ఏంటి? గమనించేదిగా ఉంటుంది. అందుకే మనకి ఎక్కడికి వెళ్ళినా గాని గమనించటం అనేది వస్తూ ఉంది. మనం ఈ భౌతిక శరీరం వదిలిన కామ శరీరంతో అక్కడ గమనిస్తుంటాం. అది వదిలిన మానసిక శరీరంతో అక్కడ గమనిస్తూ ఉంటాం. అది వదిలిన కారణ శరీరంలో ఉన్నప్పుడు అక్కడ గమనిస్తూనే ఉంటాం. ఈ గమనించడం అనేది ఈ దేహాత్మ స్థాయిలో ఇక్కడ గమనించినప్పుడు స్థూలంగా అది మనం అనుకున్నట్టుగా మన మీద వేసేసుకుంటున్నాం. ఇక్కడ అది జరుగుతుంది. గమనిస్తున్నాం గాని ఇక్కడ గమనించేదంతా నాది అన్నట్టుగా, నేనే చేస్తున్నాను అన్నట్టుగా అవన్నీ మన మీద వేసుకుంటున్నాం. అంటే ఎవరైతే గమనిస్తున్నారో ఆ గమనించేవాడు తనదే అనుకుంటున్నాడు. ఇక్కడ అది దేహాత్మ వరకు జరుగుతున్న విషయం. అక్కడి నుంచి ఏమవుతుంది జీవాత్మ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా గమనించడం అనేది ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి విశ్వాత్మ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ గమనించడం ఉంటుంది. అయితే ఇక వెళ్ళే కొద్దీ ఇది చెప్పడానికి ఉండదిక. ఇంకొకళ్ళు లేరక్కడ. ఇంకొకళ్ళుంటే ఇక ఏమి గమనిస్తున్నామో ఆ గమనించేది ఇదేనే. ఇప్పుడు నేను ఈ పాఠం గురించి ఆలోచించుకుంటున్నాను. సరే. అది గమనిస్తూ ఉన్నాను నేను. అట్లా ఊహలొస్తున్నాయి. దాన్ని చూస్తూ ఉన్నాను. అక్కడికయిపోయింది. మరిప్పుడు అది బయటికెలాగ వస్తుంది మరి? ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతున్నానంటే ఏమైంది? వినేవాళ్ళు ఎదురుగా ఉండడం వల్ల. ఇంకొకళ్ళు ఇతరము ఇంకొకళ్ళు వేరే వాళ్ళు వినేవాళ్ళుగా ఇంకొకళ్ళు ఉండడం వల్ల నేను మాట్లాడుతున్న నా మాటల ద్వారా నా ఊహలు బయటకొస్తున్నాయి. నేను గమనించింది ఏదైతే ఉందో, ఆ గమనింపబడింది మాటల ద్వారా బయటకొస్తుంది. ఎందుకని? వినేవాళ్ళు ఇక్కడున్నారు కాబట్టి. లేకపోతే ఊహల వరకే ఆగిపోతుందది. వైఖరికి ఉండదింక. అట్లా వెనక్కి వెనక్కి వెళ్ళేటప్పటికల్లా ఓన్లీ గమనించటం ఉన్నది. అంటే దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా, పరమాత్మ స్థాయికి వెళ్ళేటప్పటికి గమనించుట. ఏంటి గమనిస్తున్నాము? అక్కడున్న స్థాయిలో మొత్తం కలిసిపోయి ఒక ముద్దలాగా ఉంది. మళ్ళా అది సృష్టి స్థితిలోకి వచ్చేటప్పటికల్లా అట్లా ఎప్పుడు సృష్టి స్థితిలోకొస్తుంది? ఈ రెస్ట్ పీరియడ్ అయిపోయి, మళ్ళా మేల్కొన్నప్పుడు. ఈ యాక్టివిటీ పీరియడ్‌లోకి వస్తుంది అనంగా. మళ్ళీ దాంట్లో నుంచి ఆ కదలిక జరిగింది. అంటే తాను పెకులు కావాలనే సంకల్పం. మనం మళ్ళీ ఎలా జన్మిస్తున్నాం? కారణ శరీరంలో, కారణ లోకంలో హాయిగా ఉన్నాం. బాగుంది. అంతా బాగుందక్కడ. ఇంకా ఇక్కడే ఉండిపోదాం అన్నట్టుగా కూడా ఉండి కొన్నాళ్ళు ఆగంగానే ఇదొక అర్జీలాగా, ఒక ఆకలిలాగా మనం పొద్దున భోంచేసిన తర్వాత మధ్యాహ్నానికి ఆకలి వేసి, మళ్ళా ఆకలి వేసింది ఏదన్నా తినాలి అని ఎట్లాగైతే ఆకలి మనం పుట్టించం. ఆకలి పుట్టిందది. పుట్టిన తర్వాత మనకు తెలిసింది ఆకలిగా ఉందని. అట్లాగే మళ్ళా జన్మ తీసుకోవాలి అన్న అర్జీ, అన్న ప్రేరణ అక్కడ కలిగింది. అట్లా అసంకల్పం కలిగిందాయనకి. ప్రళయ స్థితి పూర్తయిపోయే లోపల, ఇక ప్రళయ స్థితికి సంబంధించి ఎంత టైమ్ పీరియడ్ ఉందో, ఆ పీరియడ్ పూర్తయిపోయి, సృ సృష్టి వ్యక్తమవ్వాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు, ఆయనకి సంకల్పం కదిలింది. తాను పెక్కులు కావాలి. ఇలాగుంటే మాట్లాడుకోవటానికి ఏం లేదు. అనేటప్పటికల్లా ఇంకా అక్కడి నుంచి ఆ సంకల్పమే అమ్మవారుగా రావటం. ఆ సంకల్పానికి కావాల్సిన బలం కోసం ఇది పురుషుడు రావటం. ప్రకృతి, పురుషుడు ఇద్దరు. ముందుగా వాళ్ళిద్దరూ బయటికి రావడం. వాళ్ళిద్దరి నుంచి మిగతా వాళ్ళు. ఇలాగ ఒక వరుస. అక్కడి నుంచి మొత్తం జరుగుతూ ఉంటుంది.
ఇదంతా గమనిస్తూ ఉండగా అప్పుడు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం అన్నట్టుగా. ముందు బ్రహ్మతో నారాయణుడు మాట్లాడాడు. అరే బ్రహ్మ తపస్సు చేశాడు. నారాయణుడు ప్రత్యక్షమై తనకు అర్థం కాలేదు బ్రహ్మకి. నారాయణుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడడం జరిగింది. బ్రహ్మ నారాయణుడితో, నారాయణుడు బ్రహ్మతో మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడడం గమనిస్తూ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నారు. గమనించడం అనేది జరుగుతూనే ఉంది. అంతకుముందు గమనించినప్పుడు ఏమీ లేకుండా అలాగా ఆగిపోయింది. యాక్టివిటీ లేదక్కడ. ఇప్పుడు యాక్టివిటీ మొదలయ్యేటప్పటికి దాని గురించి చెప్పుకోవటానికి ఇంకొకళ్ళొచ్చారు. ఆయనతో మాట్లాడారు. ఆ బ్రహ్మ నుంచి ఇంకా అనేకం వచ్చేసింది. ఇంకా మాట్లాడుకోవటానికి వీలైంది. ఇప్పుడు ఆ పద్ధతే, ఆ వరుసే ఇప్పుడు మనం ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడానికి వీలైంది. నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారు. మీరు మాట్లాడితే నేను గమనిస్తూనే ఉన్నాం మనం. గమనిస్తూ ఉన్నప్పటికీ గమనించేది ఏదైతే ఉందో దాన్ని వైఖరి రూపంలో, మాటల రూపంలో బయటికి తీసుకొస్తున్నాం. బయటికి తీసుకురావటం జరుగుతుందది. ఒకటి అక్కడేం జరుగుతుంది? మెర్జ్డ్ విత్ వన్. కన్సీల్డ్ లార్డ్, ద వన్ మెర్జ్డ్ విత్ ద అబ్సల్యూట్ can have no parent since he is self-existent and one with the universal spirit, Swayambhu. తనకు తను ఏదైనా పుట్టాలి అంటే ఇద్దరు కావాలి. ప్రకృతి పురుషుడు అన్నట్టుగా స్త్రీ పురుషులు ఇద్దరు. స్త్రీ తత్వం, పురుషతత్వం కలిస్తేనే అప్పుడు ప్రసవింపబడటం ఉంటుంది. 2 తత్వాలు కలవాలి. ఈ చెమట నుంచి అంటే మొదట్లో ఇటువంటి ఏమి లేకుండా చెమట నుంచి పుట్టినవి ఉన్నాయి. స్వేద గ్రంథుల నుంచి పుట్టినవి, స్వేదజములని, అండజములని, గుడ్డు నుంచి పుట్టినయని రకరకాలుగా ఉన్నాయి. కానీ ఏదైనా గాని 2 ఉంటేనే, 2 తత్వాలు ఉంటేనే అక్కడ అది జరుగుతుంది కాబట్టి. నో పేరెంట్స్ సిన్స్ హి ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఈయన మాత్రం అట్లా ఉండిపోయాడు. మరి ఎట్లా ఉన్నాడో తెలియదు మనకి. ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు. తనకు తను అలాగా ఉన్నాడు. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. అది ఎలాగో తెలిసింది మరి మనకి? అలాగా ఉన్నట్టుగా ఈ విశ్వాత్మ ఏదైతే ఉందో ఈ విశ్వము పూర్తిగా ప్రళయంలోకి వెళ్ళేటప్పుడు కల్లా విశ్వాత్మ అలా ఉండిపోయింది. అది గమనిస్తూ ఉంది. తను ఎలా గమనించగలుగుతున్నాను అన్నది చూసినప్పుడు పరమాత్మ తన చేత గమనింప చేస్తున్నాడు అన్న విషయం గమనికలోకి వచ్చింది. ఇట్లా ఒక్కొక్క స్థాయిలో దిగువకు వచ్చే కొంది మొత్తం గమనించడమే. ఆత్మ అంటే గమనించడం. విశ్వాత్మ స్థాయిలో గమనించడం. అక్కడి నుంచి జీవాత్మ స్థాయిలో విశ్వాత్మ యొక్క ఒక కిరణం లాగా రేడియేట్ అయ్యేది, ప్రసారమై జీవాత్మగా మారింది. జీవాత్మ స్థాయిలో గమనిస్తూ ఉండడం. అక్కడి నుంచి ఇక్కడ దేహం దగ్గరకు వచ్చినప్పుడు దేహాత్మ స్థాయిలో అక్కడ గమనించడం. అయితే క్రమంగా ఈ భౌతిక స్థితికి వచ్చేటప్పుడు, స్థూల స్థితికి, ఈ దేహాత్మ స్థితికి వచ్చేటప్పటికి ఇది నేను అన్న దాంట్లోకి రావటం జరిగింది. స్థితి భేదం చేత ఇది నేను చేస్తున్నాను, ఇది నాది, నేను, నాది, నా కోసం అన్న విషయంలోకి వచ్చాం. ఏది చూసేదాన్ని నాది అంటున్నాం. సినిమా చూస్తున్నాం. ఆ సినిమా అంతా నాదంటే మరి వీలవుతుందా? చూసి ఒక అరగంట, గంట, 2 గంటలు ఉంటుంది సినిమా. అది ఆనందించి బయటికి వెళ్ళటమే. దాంట్లోది ఏది కూడా మందు తీసుకోవడానికి లేదు. మందు లేదు దాంట్లో. కానీ
అక్కడ ఉన్నయన్నీ, జరుగుతున్నయన్నీ నేనే చేస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను. ఇదంతా నా కోసం అన్న దాంట్లోకొచ్చేసాను. దేహాత్మ స్థితి భేదం చేత ఆ మాదిరిగా అనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఆ పరమాత్మ స్థాయి నుంచి. అది ఇప్పటికీ మనకి ఈ దేహాత్మ స్థాయిలో మనం చూస్తున్నప్పటికి, ఈ దేహాత్మతో గమనింపచేస్తున్నదేది? జీవాత్మ. ఈ ఇద్దరితో గమనింపచేస్తున్నదేది? విశ్వాత్మ. ఈ ముగ్గురితో గమనింపచేస్తున్నది పరమాత్మ తత్వం. ఆయన గమనిస్తూ ఉన్నాడు కాబట్టి. అక్కడి నుంచి దిగువకొచ్చినా గాని ఆ గమనించడమే ఉంటుంది. దేహాత్మ దాకా గమనించడమే ఉంటుంది. కానీ స్థితి భేదం చేత ఇక్కడ నేను, నాది అన్న దాంట్లోకొస్తున్నాం. ఇది నేను చేస్తున్నాను. ఈ ఆలోచన నేను పుట్టించాను అన్నట్టుగా. ఇవన్నీ జరుగుతుంటే గమనించే వాళ్ళంగా మనం ఉన్నాము అన్న దాంట్లోకి అక్కడ ఉన్నాం. ఇక్కడికొచ్చేటప్పటికల్లా స్థితి భేదం చేత కొంచెం గందరగోళంలోకొచ్చాం. వేరు భావనలోకొచ్చాం. అంటే ఉన్నది గాకుండా ఇంకొకటి అనుకునే దాంట్లోకొచ్చాం. అంటే అక్కడ ఏకత్వంగా ఉన్నది ప్రళయ స్థితిలో. ఈ వ్యక్తి సృష్టి స్థితిలోకొచ్చేటప్పటికల్లా అనేకత్వం వచ్చేసి, ఆ అనేకత్వం యొక్క స్థితి వల్ల ఇది నేను చేస్తున్నాను అన్న దాంట్లోకి రావడం జరిగింది. బట్ ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ ప్రళయ స్థితి నుంచి వస్తున్నాం. ఈ ప్రళయ స్థితి అంటే ఎలాగ ఉందనుకున్నాం? ద కన్సీల్డ్ లార్డ్, the one merged with the absolute, can have no parents since he is self-existent. బట్ ఇప్పుడు మనకు కూడా పేరెంట్స్ లేరు. ప్రోజెనిటర్స్ లేరు. పేరెంట్స్ లేరు కాబట్టి ప్రోజెనిటర్స్ లేరు. మనం ఎవరమి? ఆత్మ. ఆత్మకి సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. అయితే ఇక్కడ తాను పెకులు కావాలి అన్న సంకల్పం వల్ల ఇదేమైంది? నా ఇది 4 స్థితుల్లో అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరిగా ఇదొక విభాగం. ఈ విధంగా మనకి సృష్టి వ్యక్తమైంది. మాట వైఖరి వాక్కుగా ఎలాగ వచ్చిందో సృష్టి కూడా అట్లాగా ఆయన నుంచి బయలువెడలింది ఈ మాదిరిగా. అంతకుముందు ఎక్కడుంది? అంతకుముందు పరాలో కలిసిపోయి ఉంది. ముద్దగా ఉంది. చపాతీలు ఎక్కడున్నాయి అంతకుముందు? చపాతీలు ఎదురుగా మనకున్నాయి. హోటల్‌లో దాదాపుగా 50 మంది కూర్చొనున్నారు. 50 మందికి 50 చపాతీలు ఇచ్చారు. తింటున్నారు. 50 మంది 50 చపాతీలు తింటున్నారు. అంతకుముందు ఆ 50 చపాతీలు ఒక ముద్దగా పెద్ద ముద్ద అక్కడ ఒకటుంది వంటగదిలో. వాటిని ఒక్కొక్కటి చిన్న చిన్న ముద్దలుగా తీసి దాన్ని చపాతీగా ఒత్తి పెనం మీద వేసి కాల్చి తినటానికి ఇక్కడ రెడీ చేసి ఇచ్చారు. కానీ ఇవన్నీ ఇది వ్యక్త సృష్టి. చిట్ట చివరిది వైఖరి వాక్కుగా ఈ చపాతీ తయారై మనం తింటున్న చపాతీ వైఖరి వాక్కుకి సంబంధించింది. ఇది రావటానికి ముందు మరి అక్కడ ముద్ద ఉంది. ఆ ముద్దకు ముందు ఇంకా చాలా ఉంది ఇంకా. ముద్ద నేరుగా రాలేదు గదా! ఆ ముద్ద రావడానికి మళ్ళీ పిండి గావాలి. ఆ పిండి రావడానికి గోధుమలు గావాలి. ఆ గోధుమలు రావాలి అంటే పొలంలో పండాలి. ఇట్లాగా చాలా ఇవన్నీ ఇలాగ వస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక చోట నుంచి ఒకటే ఇన్నిగా రూపాంతరం చెందుతూ చిట్ట చివరికి మనం తినే చపాతీగా మన ఎదురుగా ఉన్నది. అట్లాగే ఈ సృష్టి అంతా అనేక మందితో భిన్నత్వంతో, అనేక మందితో ఈ నిండి ఉన్నదంతా ఈ వైఖరి. ఈ వైఖరికి ముందు ఎట్లా ఉంది? ఒక ముద్దగా ఉంది. ఆ ముద్దే ఇట్లాగో ఇన్నిగా తయారైంది. కాబట్టి అనేకత్వం అన్నది స్థితి భేదం తప్పితే
వస్తుతః అంటే దాంట్లో అది అది తయారైన విషయం గాని, తయారు చేయబడింది గాని, అది నడపబడుతున్నటువంటి చైతన్యం గాని, ఇదంతా ఒకదానికి సంబంధించిందే. మరి ఇన్ని రకాలుగా మనందరం ఒకే రకంగా పని చేయట్లేదు మరి మనం. ఒకే రకంగా ఆలోచించట్లేదు. మళ్ళీ ఇన్ని రకాల జంతువులు, వృక్షాలు, ఖనిజాలు, ఇట్లా మనుషులు ఇన్ని రకాలుగా ఉంటున్నాయి. ఏది ఒకళ్ళలాగా ఇంకొకళ్ళు లేదా ఎక్కడ మరి ఈ సృష్టిలో? అంతా ఒక చోట నుంచే వచ్చిందంటున్నారు కదా! అంటే దానికి ఒక చక్కటి కూర్పు చేశారు దాన్ని సృష్టిని. ఆ కూర్పు చేయడంలో చిట్ట చివరికి స్థూలానికొచ్చేటప్పటికల్లా ఈ విధమైనటువంటి అనేకత్వం వచ్చింది. అది దాని యొక్క అమరిక కూర్పు తెలుసుకుంటే దీని యొక్క విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు అందరూ ఒకేలాగా లేరు అన్నది. అంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రళయ స్థితిలో ఎలాగ ఉన్నాం. మెర్జ్డ్ విత్ ద అబ్సల్యూట్ ఉన్న ఒకే ఒక్కడు ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసిపోయి ఉన్నాం. ఆయనగా ఉన్నాం. సిన్స్ హి ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అండ్ వన్ విత్ ద యూనివర్సల్ స్పిరిట్. ఆ స్వయంభూ అంటే టు కోట్ హెగెల్ అగైన్, హెగెల్ చెప్పిన విషయం మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకుంటే, హూ విత్ షిల్లింగ్ అంటే ఇంకొక ఆయనతో కలిసి చెప్పాడు ఈ మాట ఏమని? ప్రాక్టికల్లీ యాక్సెప్టెడ్ ద పాంథిస్టిక్ కన్సెప్షన్ ఆఫ్ పీరియాడికల్ అవతార్స్. ద పాంథిస్టిక్ అంటే సర్వం దైవమయము అనేవాడు. ఆయన తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. మరి మనం ఎవరమే? మనం కూడా దైవమే. మరి దైవంగా ఎందుకు లేము? మనిషిగా ఎందుకున్నాం? స్థితి భేదం చేత. జలము మంచుగడ్డ కట్టుకుంది. మరి మంచుగడ్డ జలంలాగా లేదేంటి? కదలటం లేదేంటి అది? మరి స్థితి భేదం. ఇట్లా సర్వము దైవమయము. అద్వైతులని ద డాక్ట్రిన్ ఆఫ్ స్పినోసా, దేవుడు అంతటా ఉన్నాడనే మతం, పాంథిస్టిక్ ఐడియా అనేది దానికి సంబంధించింది. పాంథిస్టులు చెప్తున్నట్టుగా కన్సెప్షన్ ఆఫ్ పీరియాడికల్ అవతార్స్, స్పెషల్ ఇన్కార్నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ స్పిరిట్ ఇన్ మ్యాన్, యాజ్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్ ద గ్రేట్ రిలీజియస్ రిఫార్మర్స్. అంటే మనం ఎందుకు అందరిలోనూ ఆత్మ ఉన్నది, అందరికీ కలిపి ఒక ఆత్మే ఉన్నది. కానీ మనకు కోటాను కోట్ల ఆత్మలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ ఆత్మతో కూడుకున్నదే ఏదైనా కానీ అని ఎట్లా చెప్పగలుగుతాము అంటే మన మధ్యన తిరుగుతున్నటువంటి మనుషుల్లోనే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రవక్త గాని, ఒక దైవము గాని అవతారం తీసుకుని కృష్ణావతారము, రామావతారం అనే ఇట్లాగా మన కంటికి ఎదురుగా కనిపిస్తూ మానవుల్లాగానే జీవిస్తూ మానవుల్లాగానే ప్రసవింపబడి తల్లి గర్భంలో 9 నెలలు ఉండి ఇట్లా మనలాగానే ఉంటూ కానీ పూర్తిగా దైవమయమైనటువంటి దైవానికి సంబంధించినటువంటి విశేషంతో వాళ్ళు జీవితాన్ని గడిపారు. మనందరినీ బాగు చేయటానికి వాళ్ళు వచ్చేవారు. మనలో ఉన్నటువంటి ఆ దైవాంశాన్ని మేలుకొల్పటానికి వచ్చిన వాళ్ళు. అంటే మొత్తం దైవాంశతో నిండి ఉన్నాము కాబట్టి వాళ్ళకి అది సాధ్యమైంది. ఈ మానవుడు దైవాంశతో నిండి ఉండకపోతే, మానవుడనే కాదు ఏదైనా కానీ దైవాంశతో నిండి ఉండకపోతే అట్లా సాధ్యమవటానికి లేదు. కొద్దిమంది వచ్చి అలాగా దైవాంశతో ఉండడం, కొద్దిమంది
మామూలు మానవులుగా ఉండడం అయ్యేది కాదు అది. వీళ్ళది వ్యక్తమైంది. మనం మిగతా వారిలో వ్యక్తం కాలేదు. నిద్రాణ స్థితిలో ఉంది అంతే. వరల్డ్ స్పిరిట్ ఇన్ మ్యాన్, మొత్తానికి ఆ విశ్వాత్మ ఏదైతే ఉందో అది మానవుల్లో ఉంది. ఇదిగో వీళ్ళల్లో చక్కగా వ్యక్తమవుతుంది అది. అక్కడ ఉన్న విషయం ఏంటి? ఈ అవతార పురుషుల్లో, ప్రవక్తల్లో, మహాత్ముల్లో అది పూర్తిగా వ్యక్తమవుతుంది. ఆ విశ్వాత్మలాగానే వాళ్ళు మొత్తం ఉన్నదంతా నేనే అన్న భావంతో వాళ్ళు నడిచారు. వాళ్ళు చేశారు పనులన్నీ. ఎదరగా మనందరం ఉన్నామంటే నేనే రూపంలో ఉన్నాను అన్నట్టుగా అనుకున్నారు వాళ్ళందరూ. ఆయన అట్లా వాళ్ళందరూ కూడా విశ్వాత్మగా ఉంటూ, విశ్వాత్మే మొత్తంగా ఉంది. ఒకే ఒక్క ఆత్మగా ఇక్కడ ఉంది. ఇంతమంది ఉన్నారండి. ఇంతమంది నేనే అన్న భావంతో ఉన్నారు వాళ్ళు. వరల్డ్ స్పిరిట్ ఇన్ మ్యాన్ యాజ్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్ ద గ్రేట్ రిలీజియస్ రిఫార్మర్స్. ఎంతో మంది మహాత్ములు వచ్చారు. సరే వాళ్ళొచ్చాక వాళ్ళందరి కోసం వస్తారు. సరే మరి దాంతో పాటు మరి మనం బండి స్టార్ట్ చేసాము. బండి స్టార్ట్ చేస్తే ఏమైంది? మరి ఆ బండి నడవాలి అంటే ఏదో ఒకటి దహనం కావాలి. శక్తి రావాలి కదా! శక్తి రావాలంటే దహింపబడాలి ఒకటి. అందుకని పెట్రోల్ పోసాం దాంట్లో. పెట్రోల్ దహింపబడింది. దాని ద్వారా శక్తి విడుదలైంది. శక్తినేమో మనం ఉపయోగించుకుంటున్నాం. శక్తిని ఉపయోగించి బండిని ముందుకు తీసుకువెళ్తుంది. చక్రాలు తిరుగుతున్నాయి. మనం ముందుకు వెళ్తున్నాం. కానీ మరి ఆ వేస్ట్‌ది ఏదైతే ఉందో వేస్టేజ్, ఆ దహింపబడిన తర్వాత వచ్చే పొగ, అది ఎగ్జాస్ట్ ద్వారా బయటకొచ్చేసింది. మరి పొగ లేకుండా అక్కడ దహింపబడటం లేదక్కడ. మనం శక్తి కావాలి అంటే, ఫలాంది నడుపుకోవాలి అంటే మనం, దాంతో పాటు ఇది గూడా వచ్చేస్తుంది. ఆ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే పొగ. పొగ తప్పనిసరి. అట్లాగే మనం వీళ్ళొచ్చారు. అందరి కోసం వచ్చిన వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా రిఫార్మర్స్, రీఫార్మర్స్ మరలా యథాస్థిత స్థితిని నిలపడం కోసం వచ్చిన వాళ్ళు. మనమందరము దైవాంశకి సంబంధించిన వాళ్ళము అని చెప్పడం కోసం వచ్చిన వాళ్ళు. అయితే వాళ్ళ వాళ్ళ పేరుతో మళ్ళీ కొత్తగా ఒక మతం పేరు పెట్టి, ఆ మతాన్ని అభివృద్ధి పరచడం. ఇట్లాగా ఎన్నో మతాలు వచ్చినాయి మనకు. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరి పేరుతో ఈ మతాలున్నాయో వాళ్ళు ఈ మతాలు పెట్టలేదు. మతాలను ఏర్పరచలే వాళ్ళు. తర్వాత వాళ్ళు ఏర్పరిచారు. అంటే అది ఎట్లాగొస్తుంది? మనం పొగలాగా వచ్చిందనమాట. అంటే మనకు అవసరం కానిది బయటికి ఎలాగైతే వస్తుందో అట్లాగా వాళ్ళొచ్చింది అందరి కోసం అన్నదాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం మనం. ఎందుకంటే ఇంకొక అభిప్రాయంకి వచ్చేస్తుంది. మనకి 2 శక్తులు, 2 విరుద్ధ శక్తులు నిరంతరం పనిచేస్తుంటాయి. ఆ దైవీ శక్తికి సంబంధించిన దాంతో వాళ్ళు వచ్చి అందరికీ చక్కగా రిఫార్మ్స్, మనలో ఉన్న దైవాంశను మేల్కొల్పటానికి ప్రయత్నం జరిగింది. ఎంతోమంది ప్రభావితులయ్యారు. బాగుంది అక్కడి వరకు. ఇంక వాళ్ళెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరుతో ఇంకో మతం వచ్చేసింది. అంటే ఈ ఆసురి శక్తి దీని యొక్క ప్రాంప్టింగ్స్ వల్ల దాన్ని కిందకి లాగటం, భౌతిక స్థాయికి, ఓ పరిమితమైన స్థాయికి తీసుకురావటం. కూడా సృష్టిలో ఒక ప్రణాళికలుగా ఒక భాగంగానే జరుగుతూ ఉంటుంది. ది ఎసెన్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ స్పిరిట్. ది ఎసెన్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ స్పిరిట్. ఆత్మ తప్పితే ఇంకొకటి ఇక్కడ ఏమీ లేదు. రూపం కూడా ఆత్మ నుంచి వచ్చిందే గాని రూపం సెపరేట్‌గా ఎక్కడి నుంచైనా వచ్చిందా? రూపానికి సంబంధించిన పదార్థం
ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అంటున్నాం. ఈ రూపానికి సంబంధించినటువంటి రూప జగత్తుకు కావాల్సిన పదార్థం అంతా అక్కడ సూక్ష్మ స్థాయిలో దైవం దగ్గరే ఉంది. దైవం నుంచే విడుదలైంది అది. అది స్థూలంగా వచ్చి మనం ఇక్కడ మన కంటికి కనబడేటట్టుగా ఈ పదార్థం తెలుస్తుంది. మెటీరియల్ గా తెలుస్తుంది, మనకి పదార్థంగా తెలుస్తుంది. ఇది సూక్ష్మ స్థాయిలో అక్కడ ఉన్నది. దాన్నే మనం వాడుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఏది తయారు చేయబడ్డా పదార్థంతో తయారు చేయబడుతుంది. ఆ పదార్థం అంతా ఒకదానికి సంబంధించిన ఒకే రకమైన పదార్థం. ఎవరి దేహం తయారైనా ఒకే రకమైన పదార్థం. బట్ ఎసెన్స్ ఆఫ్ మ్యాన్ ఇస్ స్పిరిట్. ఆత్మకి సంబంధించింది. ఓన్లీ బై స్ట్రిప్పింగ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ హిజ్ ఫినిట్నెస్ and surrendering himself to pure self-consciousness does he attain the truth. అంటే అవతార పురుషులు, మహాత్ములు వాళ్ళు విశ్వాత్మతో ఏకమైపోయారు. విశ్వాత్మగా ఉన్నారు వాళ్ళు. యేసుక్రీస్తుగా లేరు, కృష్ణుడుగా లేరు వాళ్ళు. అంటే మనం పేరు పెట్టుకుని వాళ్ళతో వ్యవహరించడం కోసం, వాళ్ళు మనతో వ్యవహరించడం కోసం ఒక పేరేదో పెట్టుకున్నారు. కానీ ఎందుకంటే వాళ్ళు ఏకత్వంలో ఉన్నప్పటికీ ఇక్కడ అనేకత్వంలో తిరుగుతున్నారు. కాబట్టి మనమందరం అనేకత్వంలో ఉన్నాం, ఆయన ఏకత్వంలో ఉన్నాడు. అందువల్ల ఏంటి, ఒక పేరు పెట్టుకుని మనతో వ్యవహరించడానికి అలాగే జరిగింది. తప్పితే ఉన్నది మాత్రం ఆత్మ. ఓన్లీ బై స్ట్రిప్పింగ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ హిస్ ఫినిట్నెస్. మరి మనం అవ్వలేమట్లాగా అవ్వగలుగుతాం. ఎట్లా అవ్వగలుగుతాం? ఈ ఫినిట్నెస్ అనేది ఏదైతే ఉందో, ఈ పరిమితము అనే పరిమితానికి సంబంధించి దీన్ని స్ట్రిప్పింగ్, దీన్ని ఒలిచేసుకోవాలి మనం. ఇప్పుడు ఆ ఫినిట్నెస్ అనే దుస్తు మన మీద ఉన్నది. ఇప్పుడు ఆ పై తొక్క మన అరటికాయ కావాలంటే ఏం చేస్తాం? పై తొక్క తీస్తాం. ఆ తోలు ఒలిచి ఆ లోపల ఉన్న ఎస్సెన్స్ గా, సారంగా ఏదైతే ఉందో దాన్ని తింటాం. అలాగే చెరుకు గడాలు, ఆ పైన ఉన్న తోలు తీసేస్తాం, ఆ తొక్క ఒలిచేస్తాం, లోపల ఉన్న రసం తీసుకుంటాం. అట్లా ఫినిట్నెస్ అనే తోలు మన చుట్టూ ఉంది. ఇప్పుడు మనకి ఈ తోలు ఉండడం వల్ల ఏమైంది, మనకి భావం ఏం కలుగుతుంది? ఈ పరిమితం, మనం ఇదంతా నేను చేస్తున్నాను, నేను, నాది, నా కోసం అని ఇట్లాగే ఈ పరిమితత్వానికి ఏదైతే వచ్చామో ఆ తోలుని తీసేసేస్తే ఈ హద్దు గల, ఆది అంతాలు గల, మితం గల అనుకోండి ఈ పై ఉన్నటువంటి ఆ తొక్క తోలు ఏదైతే ఉందో, పొరలుగా ఏదైతే ఉందో ఆ పొరని తీసేస్తే ఆ పొరలు మనకి కుబుసం లాగా, పాము కుబుసం, అది సహజం, పొర వస్తుంది. అయితే దానికి ఒక కాల పరిమాణం ఉంది. కొంతకాలం, కొంత సమయం, కొంతకాలం కుబుసము క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ పూర్తిగా ముఖంతో సహా కళ్ళు కనిపించనంతగా పొర వచ్చేస్తుంది, తోక దగ్గర నుంచి ముఖం వరకు. అప్పుడు ఏమవుతుంది? పూర్తిగా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ కుబుసాన్ని విడవటం జరుగుతుంది. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ కొత్తగా ఇంకొక కుబుసం ఏర్పడుతుంది. అట్లా ఈ కుబుసం, ఈ ఫినిట్నెస్ అనే కుబుసం మనం విడవటం అనేది జరుగుతుంది. కొంతకాల పరిమాణం తర్వాత మనం ఎన్నో ఈ గ్రహ చక్రాలు ఇవన్నీ రౌండ్స్ అన్ని పూర్తి చేసుకుని, గ్రహ చక్రాలు పూర్తి చేసుకుని బాగా ఎంతో కాలం అయిన తర్వాత ఆ ఎవల్యూషన్ లో మనం వికాసం చెందటం జరుగుతుంది. జరిగి మనం ఆత్మకి సంబంధించిన, విశ్వాత్మకి సంబంధించిన వాళ్ళం అన్న విషయంలోకి వస్తాం.
మన స్వస్థితి మనకి గుర్తుకొస్తుంది. అయితే అది ఎప్పటికో. అట్లా కాకుండా మనం ముందరే కొంత ప్రయత్నం చేసి ఈ పొరని తీసేసేస్తే అప్పుడేమవుతుందిక మనం ఈ క్షణంలోనే ఆ ఏకత్వ అనుభూతిని పొందటానికి వీలవుతుంది. మనం ఆత్మకి సంబంధించిన వాళ్ళం అన్న దాంట్లోకి వస్తాం. ఆత్మకి సంబంధించిన వాళ్ళం అనేది ఏంటి దానికి గుర్తు అంటే గమనించటంలోకొస్తాం. ఇక్కడ వేరే ఈ ఆకారాలేమి మారం. దేహం ఆకారం అలాగే ఉంటుంది. హ్మ్. సిబిబి గారున్నారు. ఆయన యోగం ప్రారంభించక ముందు అట్లాగే ఉంది ఆయన దేహం, ఆయన ఆకారం, ఆయన మాటలు అవన్నీ. ఆయన వృత్తి, వ్యాపారము, ఉద్యోగాలు ఇవన్నీ. యోగం ప్రారంభించిన తర్వాత కూడా అదే ఆకారం. ఆకారంలో ఏం మార్పు రాలేదు గదా! కాకపోతే అంతకుముందు గమనించటం అనేది కాకుండా ఏది గమనింపబడుతుందో అదంతా నేను, నాది అన్న భావంలో జరిగిపోయింది. యోగం ప్రారంభించిన దగ్గర నుంచి గమనించటంలోకొచ్చాను. ఆ గమనించడం అనేది ఎప్పుడూ ఉంది. గమనించడం అనేది కొత్తగా వచ్చేదేమి లేదు. కాకపోతే ఆ గమనించడం దగ్గర మన మీద వేసుకోవటం, లేకపోతే చూస్తూ ఉండడం. ఇది జరుగుతూ ఉన్నది అన్న దాంట్లోకి రావటం. అదే నేను ఆత్మని అన్న దాంట్లోకి ఆ ఎరుకలోకి రావడం అంటే అది. ఇదంతా జరుగుతున్నదని చూస్తూ ఉన్నాను. అందుకే మయాధ్యక్షణ అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. ప్రకృతి సూయతే సచరాచరం అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. అది. అప్పుడు ఫినిట్‌నెస్ నుంచి ఈ పరిమితం నుంచి అపరిమితంలోకి వెళ్ళిపోతాం. సరెండరింగ్ హిమ్సెల్ఫ్ టు ప్యూర్ సెల్ఫ్ కాన్షియస్‌నెస్ డస్ హి అటైన్ ద ట్రూత్. అప్పుడేమవుతుంది? ఇక్కడ మనలో ఇప్పుడు 2 రకాలైనవి కనిపిస్తున్నాయి. ఒకటేమో ఈ గమనించేది ఏదైతే ఉందో, ఇది మనకి తెలిసిన ప్రతిదీ ఇది నేనే, నాదే, నేను చేస్తున్నాను అన్న దాంట్లోకి వస్తుంది గదా! మనం ఇప్పుడు గమనించడం అనేది చేస్తున్నాం ఇప్పుడు. సినిమా చూస్తూనే ఉన్నాం. కానీ ఆ సినిమాలో పాత్రలు ఇది నాది, ఇది నాది అన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం సరెండర్ అయ్యి దానికి. అది ఇంకా ఏదైతే ఇది మనం ఎలా ఎలా గమనించగలుగుతున్నాం? ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ మనకి? అన్న దాన్ని అక్కడ ఆగితే మనం. అక్కడ ఆగి ఎలా తెలుస్తున్నాయి ఇవి? ఎవరు తెలుపుతున్నారు? ఎవరో ఒకళ్ళు తెలపాలి గదా! దానంతటికి అది ఎలాగా తెలియజేయబడటం జరగదు గదా! ఎవరో తెలిపేవాళ్ళెవరో ఉన్నారు లోపల. తెలియజేయడానికి ఆహ్, తెలియచేసేవాళ్ళెవరో ఉన్నారు లోపల. వాళ్ళు మన చేత ఇదంతా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు అన్నట్టుగా మనం కొంచెం ముందుకు చూడటం ఆపేసి, ముందుకు చూడటం అంటే ఏదైతే కనిపిస్తూ ఉందో దాన్ని చూస్తూ ఉండేటప్పటికల్లా అదంతా మనదే అని అనుకుంటున్నాం. అందువల్ల ఇదంతా ఎలాగ తెలుస్తుంది మనకి? ముందు ఇది నాది, నేను అనేది తర్వాత చూద్దాం. ఇది నాదా? లేకపోతే ఇంకా వేరేదా? అసలేంటనేది ఆ ముందు ఉన్నది ఏదైతే ఉందో అది తర్వాత తేల్చుకుందాం. అసలిదెలా తెలుస్తుంది మనకి? అన్న దాంట్లోకొచ్చి వెనక్కి తిరిగితే, ఇప్పుడు మన ఎనకే ఉండి చక్కగా ఇయన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ గమనించడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే మన దగ్గర గమనించటం ఉంది, చిన్నదిగా ఉంది. అక్కడేమో గమనించటం ఉంది, కొంచెం పెద్దదిగా ఉంది. మనకు కూడా గమనింపజేసే అంతగా ఉంది అక్కడ. ఓహ్! ఆయన చూపిస్తుంటే మనం చూస్తూ ఉన్నాము. గమనిస్తూ ఉన్నాము. అన్న దాంట్లోకొస్తాం. అదే సరెండర్‌నెస్ అనేది. అంటే శరణాగతి చెందడం. అంటే నన్ను నడుపుతున్నదెవరు? ఇప్పుడు దాకా నేను నడుస్తున్నాను అంటున్నాం గదా! నేను నడుస్తున్నామా? నేను నడిపింపబడుతున్నామా? అన్న విషయానికొచ్చినప్పటికల్లా, ఓహ్! నన్ను నడిపించి నేను నడవట్లేదు. నన్ను నడిపించేది ఇంకోటేదో ఉంది. అన్న దానికి మనం సరెండర్ అవ్వటం. శరణాగతి చెందటం. ఇప్పుడు గోపికలు ఎట్లాగైతే కృష్ణుడికి శరణాగతి చెందారో,
నువ్వే ఉపాయం, నువ్వే ఉపేయము. పొందవలసింది నువ్వే, పొందే ఉపాయం కూడా నువ్వే అన్న ఎట్లాగైతే శరణాగతి చెందారో, అట్లా మనం మనలో ఉన్నదానికి శరణాగతి చెందటం. దాంతో ఏమవుతుంది? finiteness and surrendering himself to pure self-consciousness does he attain the truth. ఆ పరమాత్మ తత్వంలోకి వెళ్ళిపోతాం, విశ్వాత్మగా మారిపోతాం. Christ man as man in whom the unity of God man, క్రీస్తు తత్వంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటి? గాడ్ మ్యాన్, యూనిటీ ఆఫ్ గాడ్ మ్యాన్, identity of the individual with the universal consciousness as taught by the Vedantins and some Advaitis. The identity of the individual with the universal consciousness. ఆ విశ్వాత్మతో, ఆ విశ్వ ప్రజ్ఞతో మనం కలిసిపోయి ఉన్నట్టుగా, మనం విశ్వాత్మగా ఉన్నాము అన్నట్టుగా చేయటం, అది గాడ్ మ్యాన్ గా. ఇప్పుడు ఎట్లాగున్నాం? మనం మ్యాన్ గాడ్ గా ఉన్నాం, మనిషి ప్రధానంగా, దైవము ఉన్నాడో లేదో అన్నట్టుగా అలాగ ఉంది. ఇప్పుడు గాడ్ మ్యాన్, దైవమే మనిషిగా ఇక్కడ ఉన్నాడు, దైవమే ఇక్కడ మానవుడిగా రూపాంతరం చెంది ఉన్నాడు, ఇంకొకడు కాదు. ఇది మనకి అద్వైతంలో కానీ వేదాంతంలో కానీ చెప్పబడే విషయము. Appeared has in his death and history generally himself presented the eternal history of spirit, a history which every man has to accomplish in himself in order to exist as spirit. ఇది హెగెల్ చెప్పిన విషయం అన్నమాట. షిల్లింగ్ తో కలిసి వాళ్ళిద్దరూ కలిసి చెప్పబడ్డ విషయం ఇది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రేపు చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం దైవాంశకి సంబంధించిన వాళ్ళం, మన స్వస్థితిని మేల్కొల్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. మనం ఆత్మకి సంబంధించి, విశ్వాత్మకి సంబంధించిన వాళ్ళం, పరమాత్మకి సంబంధించిన వాళ్ళం అన్నదానికి ఆ మేల్కొల్పడంకి తగ్గట్టుగా మనకి ఇక్కడ అధ్యయనం జరుగుతుంది. దానికోసమే ఇచ్చింది సీక్రెట్ డాక్టరీన్. ఈ సృష్టి యొక్క రహస్యాలు, సృష్టిలో ఉన్న అనేక విధాలైనటువంటి విషయాలు అవి ఇస్తూ, వాటితో పాటు వాటిలో మళ్ళీ కొట్టుకుపోకుండా, మనం ఆ డీటెయిల్స్ తో కొట్టుకుపోకుండా, ఆ డీటెయిల్స్ అన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ ఏదైతే, అది మనం. అప్పుడు ఇక ఇవన్నీ కూడా దీంతోనే ఉన్నాయి. మొత్తం సమస్తమందు సర్వము దైవమయం అన్న దాంట్లోకి రావడం, ప్యాంథిస్టిక్ వ్యూ, దాన్నే చెప్పేది. ఇట్లా మనలో ఉన్న దైవాంశని మేల్కొల్పడం అన్నట్టు, దాని పట్ల మనం మేల్కోవటం. ఓకే, వాసుదేవ.